ఫ్రెండ్స్ ఇది 2026 సంబంధించిన కేటీఎం డ్యూక్ 250 బైక్ అనమాట. సో లేటెస్ట్గా మనకి సిల్వర్ కలర్ లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఈ బైక్ని ఇప్పుడు మనం రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఒకసారి అయితే మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను దీని వాకర్ అండ్ రివ్యూ మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో అండర్ బిల్డ్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. ఓకే, చాలా స్మూత్ అండ్ రిఫైన్గా కనిపిస్తుంది కదా. బట్ దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. అది నీకు రైడ్ రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఫస్ట్ గేర్ అయితే వేసాను. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. థర్డ్ గేర్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఓకే, వైజర్ క్లోజ్ చేయలేదు. ఓకే, యాక్చువల్గా నేను ఈ బైక్ షోరూమ్ నుంచి తీసుకున్న దగ్గర నుంచి కూడా నేను రైడ్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. సో మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 250cc ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి DHS ఇంజిన్ అనమాట. సో లిక్విడ్ కూల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. అండ్ 30 bhp ఆఫ్ పవర్ని అలాగే 25 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో గేర్ షిఫ్టింగ్ అనేది బాగానే అయితే ఉంది, స్మూత్గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకి ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి స్మూత్గానే పడుతున్నాయి. అండ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్ షిఫ్టింగ్ అయితే. అండ్ అస్ట్ స్లిప్పర్కి వచ్చి ఉండడం వల్ల మనకి సో ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఇంజిన్ పవర్ అండ్ టార్క్ అనేది మనకి 30 bhp ఆఫ్ పవర్ అలాగే 25 Nm టార్క్ అనేది మనకి సో మనకి మంచి ఇనిషియల్ పుల్ అయితే మనకి పెర్ఫార్మెన్స్లో అయితే ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ మనకి ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి పుల్ అయితే బాగుంటుంది. మనకి పెర్ఫార్మెన్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మనకి వైబ్రేషన్స్ అనేది నాకైతే టూ మచ్ ఆఫ్ అయితే తెలుస్తున్నాయి. సో రైడింగ్ చేస్తున్నప్పుడు నేను ఆ రైడ్ అనేది నేను ఫుల్గా ఎంజాయ్ అయితే చేయలేకపోతున్నాను. ఈ పర్టికులర్ వెహికల్ ఎలా ఉందా లేదంటే రిమైనింగ్ వెహికల్స్లో కూడా అలా ఉందా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి రైడ్ చేయండి. రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి. సో నాకైతే మాత్రం నేను ఇలా రైడ్ చేస్తున్నాను కదా, సో ఇలా రైడ్ చేస్తున్నప్పుడు నాకు వైబ్రేషన్స్ అనేవి నాకు హ్యాండ్స్ దగ్గర తెలుస్తున్నాయి, అలాగే ఇక్కడ మనకి థైస్ దగ్గర కూడా మనకి తెలుస్తుంది. సో ఇదైతే నేను అబ్జర్వ్ అయితే చేశాను. అండ్ హీటింగ్ అయితే మాత్రం నేను మార్నింగ్ నుంచి రైడ్ చేస్తున్నాను కదా, సో హీట్ అయితే మాత్రం లిటిల్ బిట్ హీట్ అయితే అవుతుంది. ఇప్పుడు కూడా నాకు హీట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, సో ఆల్మోస్ట్ నేను హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాను. ఇక్కడ హీట్ అయితే ఇంజిన్ అయితే తెలుస్తుంది, చేతికి వామ్ అయితే అనిపిస్తుంది, అండ్ లెగ్స్ కూడా కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది. సో సమ్మర్లో మనకి ఇంకొంచెం హీట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. సో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఇంజిన్ అయితే కొంచెం హీట్ అయితే అవుతుంది. ఇది మనకి DHS ఇంజిన్, సో LC4 ఇంజిన్ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి పుల్ అయితే మాత్రం చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ వైబ్రేషన్స్ మాత్రమే నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఇది కూడా వైబ్రేట్ అవుతుంది క్లచ్ అనేది. అండ్ క్లచ్ కూడా మనకి స్మూత్గా ఉంది, బటర్ స్మూత్ అని చెప్పాను కానీ మీడియంగా అయితే ఉందన్నమాట. అండ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో కాంపాక్ట్గా అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ వెహికల్ చాలా కాంపాక్ట్గా ఉంటుందన్నమాట. మనకి 163 kg వెయిట్ కెర్బ్ వెయిట్ ఉన్నప్పటికీ కూడా మనకి మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు ఆ కెర్బ్ వెయిట్ ఉన్నట్టు మనం ఫీల్ అవ్వము. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి చాలా సఫిషియెంట్గా అయితే ఉంటుంది అనమాట. 176 mm అయితే ఇచ్చారు. సో మనకి మోర్ దెన్ ఎనఫ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఈ బైక్లో మనకి బ్రేక్స్ అనే చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ సైడ్ 320 mm బ్రేక్ అయితే ఇచ్చారు. సో 160cc అవే ఇస్తున్నారు, 200cc అవే ఇస్తున్నారు, 250cc కూడా మనకి సేమ్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్గా మనకి 160cc అంత అవసరం లేదు. బట్ ఏంటంటే సో వాళ్ళ దగ్గర ఈ ఉన్నట్టున్న బాగా ఎక్కువ, అందుకని చెప్పేసి వాళ్ళు సేమ్ అయితే మనకి కంటిన్యూ చేస్తారు. సో కొంచెం చిన్న సైజు డిస్క్ ఇచ్చినా పర్లేదు, 160cc 300 mm ఇచ్చినా పర్లేదు. బట్ దానికి కూడా వాళ్ళు సేమ్ 320 mm ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది, అలాగే సూపర్ మోటో ABS అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మనం దీన్ని ప్రెస్ చేసినట్టు కనుక ఇక్కడ మనకి మెనూ ఓపెన్ అవుతుంది కదా. ఓకే, మెనూ ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ ఇక్కడ రైడింగ్ మోడ్ ఉంది కదా. ఓకే, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది.
ఇక్కడ చూడొచ్చు మనకి ఏబిఎస్ ఉంది కదా. సో మనం ఏబిఎస్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి రోడ్ మోడ్ అలాగే సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సూపర్ మోటో ఏబిఎస్ మనం యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది రెడ్ కలర్ వస్తుంది కదా. సో అలా రెడ్ కలర్లో వస్తే మనకి బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయినట్టు అనమాట. సో మనం ఏబిఎస్ ఆన్ చేద్దాం. ఓకే, రోడ్ మోడ్ మనం రైడ్ చేద్దాం. అండ్ ఇంకా దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా అయితే ఉంటాయి. లైక్ స్ట్రీట్ మోడ్ ఉంది అండ్ ఇంకా ట్రాక్ మోడ్ అయితే ఉంది. సో ఈ రెండు అయితే మనకు కనిపిస్తున్నాయి రైడింగ్ మోడ్స్లో అయితే. సో మనకి ఏంటంటే రైడింగ్ మోడ్స్ని బట్టి మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. మరీ అంత హెవీ ఏం కాదు కానీ ఒక 1 PS పవర్ అలాగే 1 M టార్క్ ఇలా మనకి కొంచెం రెడ్యూస్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది అండ్ 10x10 నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకైతే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. ఓకే అయితే ఉంది, పర్లేదు, బట్ ఇంకొంచెం బ్రైట్గా ఉంటే మనకి బాగుండేది. సన్లైట్లో మనకి ఇంకొంచెం క్లియర్ విజిబిలిటీ అయితే ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మనకి కన్సోల్ పక్కనే Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది Type-Cతో ఇవ్వడం ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ సస్పెన్షన్ కూడా మనకి బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ WP అపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది, 43 mm అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి హాఫ్ సెట్ మోనోషాక్ అది ఇచ్చారనమాట. సో అది కూడా మనకి 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ కూడా మనకి స్మూత్గానే ఉంది. మీరు పిల్లలతో రైడ్ చేసినప్పుడు కూడా మనకి హార్డ్ అనిపించదు, స్మూత్గానే ఉంటుంది. ఒకసారి మీకు బ్రేకింగ్ బైట్ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు కదా, చూడొచ్చు. నేను ఫాస్ట్ అయితే వెళ్ళి ఒకసారి మీకు బ్రేకింగ్ బైట్ చూపిస్తాను. ప్రజెంట్ యాక్సిలరేటర్ అయితే ఇక్కడ డౌన్ చేయట్లేదు, ఫుల్ అయితే వేస్తున్నాను. ఓకే, ఇలా బైక్ ఎదురుకుండా ఆపుదాము. ఓకే 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 బాగుంది, బ్రేకింగ్ బైట్ బాగుంది, యాక్యురేట్గా అయితే ఉంది. మనకి మేజర్గా బ్యాక్ సైడ్ డిస్క్ అనేది ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉండదు, బట్ దీంట్లో బ్యాక్ సైడ్ డిస్క్ కూడా మనకి చాలా ప్రాపర్గా ఎంగేజ్ అవుతుంది. అండ్ దీంట్లో 15 లీటర్స్ లార్జ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. E20 క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. సో మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే పెద్ద ట్యాంక్ ఉంది కాబట్టి మనకి మస్కులర్ డిజైన్ అయితే ఉంటుంది. ట్యాంక్ అనేది బాగుంది. ఎక్స్టెన్షన్ కౌల్స్ వచ్చి మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీ ఇచ్చారనమాట. అండ్ మనకి ఎయిర్ ఫ్లో వెళ్ళడానికి ఇక్కడ మనకి ఏరోడైనమిక్స్ విధంగా మనకి ఈ ఎక్స్టెన్షన్ కౌల్స్ అనేవి డిజైన్ చేశారు. కర్వ్డ్ రేడియేటర్ అయితే ఉంటుంది, మనకి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో అది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ సీట్ క్వశ్చన్ కూడా బాగుంది. సీట్ ఫోమ్ అని మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సీట్ క్వశ్చన్ కూడా మనకి బాగుంది. సో ఫ్యామిలీకి అనే అయితే నేనైతే ఎక్కువ సజెస్ట్ చేయను. సో ఒకవేళ మీరు యంగర్ ఫ్యామిలీ అయితే మాత్రం ఓకే, మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది మరీ అంత చిన్నగా అయితే ఏం లేదనమాట. లైక్ RC 160లో కానీ RC 200లో కానీ లేదంటే Yamaha R15లో కానీ అలా అయితే లేదనమాట. బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం పెద్దగానే అయితే ఉంది. అలాగే గ్రాబర్స్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటాయి, స్ప్రింట్ గ్రాబర్స్ అనేవి. అండ్ ఫ్యామిలీకి అయితే మాత్రం నేను రికమెండ్ చేయను, బట్ మీరు కావాలనుకుని అడ్జస్ట్మెంట్ అవుతానంటే మాత్రం అది మీ ఇష్టం ఇంకా. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్లో ఒకసారి మనం టర్నింగ్ రేడియస్ అనేది చెక్ చేద్దాం, చూద్దాం. మనకి రెగ్యులర్గా మనకి హాఫ్ రోడ్లో మనకి టర్న్ అవుతాయి. ఇది ఎలా ఉందో నాకు తెలిసి ఇంకా ఇది తక్కువలోనే అయిపోద్ది అనుకున్నాను, ఎందుకంటే చాలా కాంపాక్ట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఏమి రావట్లేదు, చూద్దాం. ఓకే సార్, హాఫ్ రోడ్ కన్నా చాలా తక్కువ పట్టింది. మీరు చిన్న చిన్న రోడ్స్లో కూడా మీరు ఈజీగా టర్న్స్ అయితే చేయొచ్చు. అండ్ టైర్స్ గ్రిప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ ఇచ్చారు. రోడ్ గ్రిప్ అయితే మాత్రం అదిరిపోయింది. మనకి కార్నరింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మనకి స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వదు, బాగుంది. స్టెబిలిటీ అనేది బాగుంది వెహికల్లో అయితే. అండ్ హ్యాండ్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ కిక్ షిఫ్టర్ అయితే ఉంది, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, రైట్ బై టెక్నాలజీ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక 250cc వెహికల్లో మనకి కిల్లర్ ఫీచర్స్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడం ఏం లేదు, ఫుల్లీ లోడెడ్ మిషన్లో మనకి ఈ వెహికల్ అయితే లాంచ్ అయితే చేశారు. సో కొత్తగా ఏమైనా తీసుకొచ్చారంటే మాత్రం ఇది కలర్ ఒకటే మాత్రం మనకి కొత్తగా తీసుకొచ్చారు, అంతకు మించి కొత్తగా అయితే ఏమీ తీసుకురాలేదు. అండ్ ఇంకొకటి సీట్ హైట్ అనమాట. సో 800 mm అయితే ఉంటుంది సీట్ హైట్ ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు సీట్ హైట్ కూడా. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్లో సో కాన్స్ అంటే నాకు పెద్దగా కాన్స్ అని అనిపించలేదు, బట్ ఏంటంటే నేను ఈ వైబ్రెన్స్ ఒకటే నేను ఎక్కువ బాగా నోటీస్ చేశాను. సో మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మనకి
ఆ థ్రిల్ అయితే మనం మిస్ అవుతున్నాము. బట్ ఈ వెహికల్లోనే ఎలా ఉందా, మరి రిమైనింగ్ వెహికల్స్లో కూడా ఎలా ఉందా మనం ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ లెవెల్ బైక్ అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం ఒక 250cc బైక్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీని ఆన్ రోడ్ కూడా మనకి 2,60,000 వరకు అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం మీరు ఒకవేళ 200cc ఆల్రెడీ రైడ్ చేసి ఉండి నాకు కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ కావాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో కాన్స్ అయితే మాత్రం మెయిన్గా నేను ఇవే చెప్తాను. మెయిన్ వైబ్రేషన్స్, అలాగే కొంచెం హీట్ అయితే అవుతుంది ఇంజిన్ అనేది. ఈ రెండు మీరు చూసుకోండి. ఇంకా రిమైనింగ్ ఓవరాల్గా మనకి దీంట్లో ఒక పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు. సో ఇది మొత్తంగా అయితే కంప్లీట్ ఓవరాల్ నా రైడ్ రివ్యూ అయితే. అండ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే లైట్స్ కూడా మనకి ప్రీమియం లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి హెడ్ లైట్ కానీ, డిఆర్ఎల్స్ కానీ, బ్లింకర్స్ కానీ, టైల్ లైట్ అన్నీ కూడా ఎల్ఈడి అయితే ఇచ్చారు. అవి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మొత్తంగా అయితే KTM డ్యూక్ 250 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మీరు వాకర్ ఇంటర్వ్యూ కూడా చూసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో వాకర్ ఇంటర్వ్యూ కూడా అయితే ఉంది. సో ఇది మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మోర్ టూ వీలర్ కంటెంట్ కోసం ఇప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.